ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు, స్పందిస్తున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అన్నిటికీ మించి మీకు కలిగే అనుమానాలు అడుగుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. పండగ కళ. ఈ కళతో మెరిసిపోవాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. పండగల్లోనే కాదు, మామూలు సందర్భాల్లో కూడా. కాబట్టి ఇలాంటి ఈ పండగ కళతో ప్రత్యేకంగా ఎలా మెరిసిపోవాలి, ఎలా కనిపించాలి, ఇది తెలుసుకుందాం. ఎందుకంటే ఇలాగా ఈ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే సందర్భాలలో ఈ ఋతు సంధిలో ఈ గాలులు వీస్తూ ఉంటాయి. దీంతో చర్మం నిర్జీవంగా మారుతుంది, పొడిబారేటువంటి అవకాశం ఉంటుంది, కాంతి విహీనంగా కూడా మారిపోతూ ఉంటుంది. అందుకే దీనికి ఎప్పటికప్పుడు తగినంత తేమను అందించాలి. చర్మానికి తిరిగి ఆరోగ్యంగా తాజాగా కనిపించేలా చేయాలి. అలాగే కాంతి విహీనంగా మారిన ఈ చర్మాన్ని తిరిగి అందంగా కనిపించేలా చేయాలి. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లేపనాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది అరటిపండు. సహజ సిద్ధంగా పండినటువంటి అరటిపండు తీసుకోండి, మెత్తటి గుజ్జుగా చేసుకోండి వేళ్లతోటి. ఇప్పుడు ఈ గుజ్జును ఒక బౌల్లోకి తీసుకొని, ఆ బౌల్లో 2 చెంచాల అరటిపండుని అలాగా బౌల్లోకి తీసుకొని, ఆ గుజ్జుని దానికి 1 చెంచాడు మిల్క్ పౌడర్ని వేయండి. అంటే అరటిపండు గుజ్జు 2 చెంచాలు, 1 చెంచాడు మిల్క్ పౌడర్ బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీంట్లో ఉపయోగించామే అరటిపండు గుజ్జు, ఇది చర్మానికి అవసరమైనటువంటి తేమను అందిస్తుంది. దీంతో లోపల పొర నుంచి సహజ సిద్ధమైనటువంటి కాంతి బయటికి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే ఫ్రమ్ డీప్ ఇన్సైడ్ అంటామే, అలా కాంతిగా కనిపిస్తారు మీరు. జిడ్డు చర్మం ఒకవేళ ఉంటే అప్పుడు ఈ ప్యాక్ వేసుకోవాలనుకుంటే అప్పుడు దానికి ఈ మిల్క్ పౌడర్ వాడకండి. దానికి బదులుగా రోజ్ వాటర్ కలుపుకోండి, సరిపోతుంది. ఇక చందనము, ముల్తానీ మట్టి ఇలాంటి వాటితో కూడా చక్కటి ఒక లేపనం ఉంది. ముల్తానీ మట్టి, చందనం ఈ 2 కూడా సమపాళల్లో తీసుకోండి. దీనికి సరిపడినంత నిమ్మరసం వేయండి. ఇప్పుడు ఇలాగా వేసి ప్యాక్ని సిద్ధం చేసుకోండి. అంటే ముల్తానీ మట్టి, చందనం ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని దానికి సరిపడినంత నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాకు జిడ్డు చర్మతత్వం ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కలబంద గుజ్జులో కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కలిపి, అంటే కమలా జ్యూస్ కలిపి ప్యాక్ లాగా అప్లై చేసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది. ఇక ఇలాంటిదే ఆలివ్ ఆయిల్తో కూడా ఒక చక్కని లేపనం ఉంది. పొడి చర్మతత్వం అనుకోండి మీది, అప్పుడు ఇలాగా అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే సౌందర్య సంరక్షణలో భాగంగా ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీది డ్రై స్కిన్ ఉంటే అప్పుడు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, రోజ్ వాటర్ సమపాళ్ళలో తీసుకోండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, రోజ్ వాటర్ సమపాళ్ళలో తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఆలివ్ ఆయిల్ ఈ చర్మానికి తేమను అందిస్తుంది, తిరిగి నరిష్ చేస్తుంది, జీవాన్ని పోస్తుంది. అంతేకాదు మొటిమలు, వాటి వల్ల ఏర్పడినటువంటి మచ్చలు వీటిని కూడా తగ్గిస్తుంది. ఈ రకంగా ఇంట్లో ఉండేటువంటి పదార్థాలను వాడి ఈ చర్మతత్వాలకు అనుగుణంగా ఈ ప్యాక్స్ వేసుకుంటే, ఫేస్ ప్యాక్స్ వారానికి 2 సార్లు మీ అవసరాన్ని బట్టి క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి. తిరిగి మీరు పండగ కళ దాన్ని సాధించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పున్నమి నాటి జాబిలు ఎలా ఉంటుందో అలాగా మీ ఫేస్ వెలిగిపోయేలా అవుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.